అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక దేశీయ ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ కంపెనీలు హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ నేటి ఇంధన ధరల పట్టికను విడుదల చేశాయి. ఇక ప్రధాన నగరాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వాహనదారులకు రేట్ల పరంగా ఊరట లభించింది. ఇక అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లుగా వార్తలు రావడంతో గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $85 మార్కు దిగి వచ్చినప్పటికీ చమురు కంపెనీల పాత నష్టాల సర్దుబాటు వల్ల దేశీయంగా రేట్లను తగ్గించలేదు. ఇక ఫలితంగా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలో ఎటువంటి మార్పులు లేవు. ఇక ధరలు పెరగకపోవడమే పెద్ద శుభవార్త అనే ధోరణిలోకి వినియోగదారులు వచ్చేశారు. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఇంధన ధరలు గత 2 వారాలుగా ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక నగరంలో లీటర్ పెట్రోల్ ధర ఈ రోజైతే ₹115.73 వద్ద విక్రయించడంతో, అలాగే లీటర్ డీజిల్ ధర ₹103.82 వద్ద స్థిరంగా ఉంది. ఇక తెలంగాణలోని ఇతర జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్లతో పోలిస్తే హైదరాబాద్లో ధరలు స్వల్పంగా తక్కువగా ఉన్నప్పటికీ ఇక పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ వ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల ధరలు 115 దాటి కొనసాగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు పెద్దగా వ్యత్యాసాలు కనిపించలేదు. ఇక రాష్ట్ర పన్నుల భారం కారణంగా ఇక్కడ ఇంధన ధరలు ఇటు హైదరాబాద్, అటు విశాఖ కంటే కొంత ఎక్కువగా ఉన్నాయి. ఇక విజయవాడలో నేడు లీటర్ పెట్రోల్ ధర ₹117.78 ఉంది. ఇక నిత్యావసర రవాణాకు కీలకమైన లీటర్ డీజిల్ ధర ఇక్కడ ₹104.52 వద్ద కొనసాగుతుంది.